జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 15 మంది ఉన్నారు. ముఖ్యంగా రేపు ఇది ఇంకా గైడ్లైన్స్ రాలేదు, సీక్రెట్ ఎన్నిక అవుతుందా లేకుంటే చేతుల్లో ఎప్పుడవుతావో తెలియదు. అదేవిధంగా విప్ కూడా జారీ చేయడం జరుగుతుంది. మా పార్టీకి విప్కు వ్యతిరేకంగా ఎవడు ఓటేసినా వాడు ఖచ్చితంగా సస్పెండ్ అవుతాడు. వాని సభ్యత్వం కూడా రద్దు అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇది CDMI నుంచి ఆదేశాలు వచ్చినాక ఈ విషయం తప్పకుండా వర్తిస్తుంది. ఇది బాగా గమనించాలి. BRS పార్టీలకు వెళ్ళిపోయిన కౌన్సిలర్లకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పార్టీ మీదకే గెలిచి మీరు విప్పు జారీ చేసినాక ఇంకో పార్టీకి ఓటేసిరనుకో మీ సభ్యత్వం ఖచ్చితంగా రద్దు అవుతుంది. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆలోచించాలి. వాళ్ళ మాటలకు వాళ్ళ డబ్బులకు లొంగిపోతున్నారు, కానీ తర్వాత మీకు అదో గది పట్టేది ఖాయం. ముఖ్యంగా మెదక్లో రేపు ఇది రచ్చ జరగబోతుంది. ఈ ఎన్నిక దీనికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మా వాళ్ళు కూడా అన్ని ప్రలోభాలు చేస్తాం. మేము కూడా మీ కౌన్సిలర్లకు ప్రలోభాలకు గురి చేయడం తప్పదు. మీరు దీన్ని అనుభవించాలి. ఇప్పుడు వీరికి మా పార్టీ వాళ్ళకి ఏ విధంగా అయితే డబ్బులు ఇస్తున్నారో మీ వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా మేము రివర్స్ చేస్తామని కూడా దీని ద్వారా తెలియజేస్తాం.